హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఏ వీడియో అయినా పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతే మ్యాటర్ అనేది అర్థం కాదు. చాలా మ్యాటర్ అనేది మీకు ఎండింగ్లో అయితేనే ఉంటుంది అనమాట. చాలామంది సగం వీడియో అయితే చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లీజ్ స్కిప్ అయితే చేయకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్క స్త్రీకి చాలా సంతోషంగా అయితే ఉంటుంది తను తల్లి కాబోతుంది అని. అలాగే తన కడుపులో పెరుగుతున్నది అబ్బాయా లేకపోతే అమ్మాయా అని తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ, ఆతృత కూడా అంతకు మించి అయితే ఉంటుందండి. ఎవరికైనా గర్భిణీ స్త్రీలలో మ్యాక్సిమం అయితే ఉంటుంది ఈ ఆతృత అనేది. ఈరోజు నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే, మీ పొట్టలో కనుక బేబీ బాయ్ కనుక ఉండుంటే మీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి 9th మంత్ వరకు మీరు ఎటువంటి స్కాన్ తీయించుకున్నా కూడా 90% ఒక పాయింట్ అనేది మారకుండా అయితే వస్తూ ఉంటుందండి. ఆ పాయింట్ ఏంటి అనేది ఈరోజు నేను మీకు అయితే షేర్ చేస్తాను. ఇదైతే కేవలం బేబీ బాయ్ యొక్క స్కాన్ రిపోర్ట్స్, మా ఫ్రెండ్స్ కానివ్వండి, నా బేబీ యొక్క స్కాన్ రిపోర్ట్స్ కానివ్వండి, నేను బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను. అలాగే మా సిస్టర్ యొక్క బేబీ గర్ల్ రిపోర్ట్కి బాయ్ రిపోర్ట్కి అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ టూ కంపేర్ చేసుకొని అలాగే బేబీ బాయ్స్ యొక్క స్కాన్ రిపోర్ట్స్ అయితే నేను అబ్జర్వ్ చేసి ఈ పాయింట్ అయితే చెప్తున్నానండి. ఇది 100% కరెక్ట్ అని అయితే నేను చెప్పను, కానీ 90% అయితే మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఎందుకంటే నేను చాలామంది బేబీ బాయ్ స్కానింగ్స్లో అయితే సేమ్ పాయింట్ అనేది ఫస్ట్ స్కానింగ్ నుంచి 9th మంత్ స్కాన్ వరకు అయితే నేను అబ్జర్వ్ అయితే చేశాను. అలాగే గర్ల్ స్కానింగ్లో అయితే దీనికి పూర్తి ఆపోజిట్గా అయితే నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఈ యొక్క పాయింట్ అనేది మీకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్కాన్ నుంచి 9th మంత్ స్కాన్ వరకు మారకుండా అయితే వస్తుంది అని చెప్తున్నాను. బేబీ బాయ్ కనుక మీ పొట్టలో ఉంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్కాన్ వరకు మీ ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్గానే ఉంటుందండి. ఫస్ట్ తీయించుకున్న స్కాన్ నుంచి 9th మంత్ తీసుకున్న స్కాన్లో కూడా మీ యొక్క ప్లెజెంటా అనేది పోస్టీరియర్ అని అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, నా బేబీ బాయ్ స్కానింగ్స్లో అలానే అయితే ఉంది, మా ఫ్రెండ్ దాంట్లో కూడా సేమ్ అలానే అయితే ఉంది. ఇంకా నేను చాలామంది చూశాను. అలాగే మా సిస్టర్ యొక్క డాటర్ స్కానింగ్లో ఆమె ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పోస్టీరియర్ వచ్చేసి యాంటీరియర్గా అయితే ఉందన్నమాట బేబీ గర్ల్ది స్కానింగ్ రిపోర్ట్. కాబట్టి నేనైతే చెప్తున్నాను. నాకు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, యాంటీరియర్ ఉంటే గర్లా, పోస్టీరియర్ ఉంటే బాయా. అలాగే నాకు స్టార్టింగ్లో యాంటీరియర్ ఉంది, ఇప్పుడు పోస్టీరియర్ ఉంది, ఎన్టీ స్కాన్లో యాంటీరియర్గా వచ్చింది, ఇప్పుడు టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్లో పోస్టీరియర్ ఉంది, ఏది నమ్మాలి అని. మీరు అయితే ఎర్లీ స్కాన్ ప్రెగ్నెన్సీదే ప్రిఫర్ అయితే చేయండి. స్టార్టింగ్లోనే మనకి అర్థమవుతుంది. మీకు స్టార్టింగ్లో ఏ స్కాన్లో యాంటీరియర్ ఉంటే గర్ల్గా, పోస్టీరియర్ ఉంటే బాయ్గా ఆయన అయితే 90% అయితే కరెక్ట్ అండి. మీకు ఎర్లీ స్కానింగ్స్లో ఏ ప్లెజెంటా అనేది ఎలా ఉంటే దాన్ని బట్టే మీరైతే చూసుకోండి. ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. నేను స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. సో నా వీడియో అయితే మీకు నచ్చుతుంది, మీకైతే యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.